రక్షణ లేక వెళ్ళిపోతే తిరిగి రావడానికి వీలైనటువంటి పరిస్థితులు ఇవాళ కూడా పల్నాడులో కొనసాగుతూ ఉన్నాయి. దీనికి బాధ్యులు ఎవరు? పోలీసు వ్యవస్థ కాదని అడుగుతా ఉన్నా. పోలీసు వ్యవస్థని మీ గుప్పెట్లో పెట్టుకొని ఇవాళ రౌడీజం చేస్తున్నది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదని అడుగుతా ఉన్నా. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ చేశారంట. అయ్యా, తప్పు చేసిన వారిని శిక్షిస్తాం, శాశ్వతంగా ఈ ప్రభుత్వమే ఉండదు. గతంలో కూడా అనేక సందర్భాల్లో చూశాం. మా ప్రభుత్వం మళ్ళా వస్తుంది, అధికారంలోకి వస్తాం, ఇవాళ తప్పు చేసిన ప్రతి వ్యక్తిని కూడా శిక్షిస్తాం చట్టపరంగా అని చెప్తే తప్పంట. దానికి ఏదేదో మాట్లాడుతున్నారు. హోంమంత్రి గారు వచ్చి మాట్లాడుతున్నారు. హోంమంత్రి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సరే, హోంమంత్రి గారు మాట్లాడటంలో నెంబర్ 1 లేదు, దానిలో అనుమానం లేదు. మైక్ ముందు నెంబర్ 1గా మాట్లాడతారు. చివరికి ఎస్ఐని కూడా ట్రాన్స్ఫర్ చేసే పవర్ లేదు దానికి. హోంమంత్రి గారికి చెప్తున్నా, సరే హోంమంత్రి గారికి చెప్పడం అనవసరం, అంతా చూస్తున్న లోకేష్ గారికి చెప్తున్నా, మీ ఇష్టం వచ్చినట్టుగా పోలీసు రాజ్యం చేయాలని ప్రయత్నం చేస్తే రోజులు ఎప్పుడు ఒకలాగా ఉండవు, రోజులు మారతాయి. ఇవాళకు 11 మాసాలైంది, కాలం కరిగిపోతా ఉంది. తరువాత మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అధికారం ఉందని పోలీసుల్ని అందరినీ నేను అన్నాను. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చాలా